హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఓకే, ఇవాళ నా ట్రేడ్స్ అయిపోయినాయి. సెన్సెక్స్లో నేను చిన్న లాజిక్తో ఫ్రెండ్స్, ఇవాళ చిన్న లాజిక్ ఏం లేదు ఫ్రెండ్స్. అసలు నేను ఆర్డర్ ఫ్లో చూడలేదు, ఏం లేదు. చిన్న ప్రైజ్ యాక్షన్ లాజిక్ ఉపయోగించాను అంతే, ఏం లేదు. జస్ట్ ప్రైజ్ యాక్షన్ ఉపయోగించి దాని మీద బేస్ చేసుకుని తీసుకున్నాను. అయితే ఇవాళ లాస్ అవుతుంది. జస్ట్ ప్రైజ్ యాక్షన్ కూడా నేను అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను. ఇదిగోండి, ఇక్కడ బేస్ ఏర్పడ్డది కదా, ఇక్కడ సపోర్ట్ ఏర్పడ్డది. మీకు క్లియర్గా చెప్తాను చూడండి. మొత్తం అంతా చూడండి ఇలాగా. ఇదిగోండి, ఇది మొత్తం ఒక సపోర్ట్. ఓకే, ఇది మొత్తం ఒక సపోర్ట్ కింద ఏర్పడ్డది కదా. ఇక్కడికి వచ్చి లిక్విడేషన్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ అంతా కలెక్ట్ చేసుకుంది. ఓకే, ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్ పెట్టారో వీళ్ళందరినీ తినేసి కలెక్ట్ చేసుకుని పైకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత చూడండి ఎంత కన్సాలిడేషన్ జరిగిందో. ఈ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అవుతుంది. వెంటనే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఇది నా టార్గెట్, ఇది నా స్టాప్ లాస్. 1:1 ఇది నా ఎంట్రీ. కరెక్ట్గా ఇది నా ఎంట్రీ, ఇది నా టార్గెట్, ఇది నా స్టాప్ లాస్. సింపుల్గా పెట్టేశాను. ముందు ఒక ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందు ఈ కిందది 78,900 సిఈ తీసుకున్నాను. తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే 78,700 సిఈ కూడా తీసుకున్నాను. ముందు ఇది బుక్ చేస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది కూడా బుక్ చేస్తాను. రెండు ఒకేసారి బుక్ చేయలేదు, కొంచెం బుక్ చేశాను. ఇది అయితే 2,500 దాకా వెళ్ళింది. స్లిప్పేజ్ సడన్గా ఒక చిన్న స్పైక్ రావడం వల్ల బాటమ్ సైడ్కి ఇలాగ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కదా మార్కెట్. దాన్ని బట్టి కొంచెం డౌన్ అయ్యి నాకు ఈ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇవాళ నా ట్రేడ్ అయిపోయింది ఫ్రెండ్స్. 5,000 ఇవాళ నా రిస్క్ అనుకున్నాను. మ్యాక్సిమం 3,000 చేద్దాం రిస్క్ అనుకున్నాను. ఓకే, 1:1.5 వచ్చేసింది. అందుకని నేను క్లోజ్ చేసేస్తున్నాను. నేను కొంచెంగా క్వాంటిటీ పెంచాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇంకా మార్కెట్ చాలా సెటిల్ అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. అంటే కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్తాను అనమాట. ఓకే, చిన్న లాజిక్ తోటి ట్రేడ్ చేశాను. ఇంకా ట్రేడ్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు అనుకున్న ప్రాఫిట్ వచ్చేసింది. ఇది నా టార్గెట్. రెండో టార్గెట్ ఇక్కడ దాకా అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకు ఫస్ట్ క్యాండిలే కదా, సడన్గా మళ్ళీ రివర్స్ అయితే ఇబ్బంది అవుతుందని ఇంకా నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో